నవంబర్ 14 బాలల దినోత్సవం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గ్రంథాలయ వారోత్సవాల్ని ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అన్ని గ్రంథాలయాల్లో బాలల దినోత్సవం వైభవంగా చేస్తూ బాలలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, అట్లాగే గ్రంథాలయాలతో అన్ని రకాల బుక్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ప్రజలకి చదవటం మీద ఇంట్రెస్ట్ కలిగించేటట్టుగా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఇవాళ చదవటం అనేది ఈ ఇంటర్నెట్ యుగంలో తగ్గిపోయింది. స్మార్ట్ ఫోన్లు, సెల్ ఫోన్లు, యూట్యూబ్లు, వీడియోలు ఇవి చూస్తున్నారు, కానీ పుస్తక పఠనం అనేది తగ్గింది. దాన్ని మన అందరం కూడా బాధ్యతగా స్వీకరించాలి. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి కూడా పుస్తక పఠనం అనేది జీవితాన్నే మార్చేసే పరిస్థితి. మన జీవితాన్ని మనం మెరుగైన రీతిలో తీర్చిదిద్దుకోవడానికి చరిత్రకారుల చరిత్ర చదవాలి, మేధావుల చరిత్ర చదవాలి, సక్సెస్ స్టోరీలు తెలుసుకోవాలి. చదువు ద్వారా మన మైండ్లోకి ఎక్కించుకొని విద్యార్థులు పుస్తక పఠనం ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్ని రీచ్ అవ్వగలుగుతారు. కాబట్టి ప్రభుత్వం ఎంత ఖర్చైనా పర్వాలేదు, గ్రంథాలయాల్ని మళ్ళా పూర్వ వైభోగం తీసుకోవాలి. ఒక 30-40 సంవత్సరాల కిందట ప్రజలకి ఈ టెక్నాలజీ లేనటువంటి సమయంలో గ్రంథాలయాలే అన్ని రకాలుగా స్వాతంత్ర పోరాటం కానించి గ్రంథాలయాలు వహించినటువంటి భూమిక ఎవరు కూడా మర్చిపోలేనిది. కానీ ఈ యుగం టెక్నాలజీ యుగం వచ్చింది. అందరూ స్మార్ట్ ఫోన్లో చూస్తారు. స్మార్ట్ ఫోన్ చూస్తుంది తప్పు కాదు, కానీ బట్ పఠనం అనేది, పుస్తక పఠనం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఇవాళ మళ్ళీ గ్రంథాలయాలకి పూర్వ వైభవం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తూ ఉంది. దానికోసం పెద్ద ఎత్తున వారోత్సవాలను పెట్టాం. వారం రోజులు నిత్యం కార్యక్రమాలు జరిగేటట్టుగా చేస్తున్నాం. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. విద్యార్థులు పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలి. ఇంకా మీరు కోరినటువంటి పుస్తకాలని, అది చదువుకు సంబంధించవచ్చు, చరిత్రకు సంబంధించవచ్చు, దేశ చరిత్ర, స్వతంత్ర సమరయోధుల చరిత్ర, విజ్ఞానం చరిత్ర, అన్నిటికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా పెడతామని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా పిల్లలకి ఈ ప్రభుత్వం బంగారు బాట వేయడానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. తల్లికి వందనం పేరు మీద డబ్బులు ఇస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో ఉచితంగా భోజనం, అలాగే బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫాము, షూస్ అన్నీ కూడా ఇచ్చి పిల్లల చదువుకి, పేదల పిల్లల చదువుకి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం చిత్తశుద్ధితో కట్టుబడి వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం.